యూనియన్ తరఫున ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ సీనియర్ అధికారులు, తర్వాత ఈ కోఆపరేటివ్ యూనియన్ వర్క్ చేస్తున్నటువంటి అధికారులు, స్టాఫ్ మెంబర్స్, మరి ముఖ్యంగా ఈరోజు ఒక రోల్ మోడల్గా మీరు ఎంతో కష్టపడి ఒక ఉన్నత స్థాయికి ఎదిగి ఒక మంచి పేరు తెచ్చుకొని కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వారి వారి అక్కడ ఈ రాష్ట్ర స్థాయిలో మీరు గుర్తింపు పొంది ఈరోజు ఇక్కడికి వచ్చారంటే మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. సో నేను మామూలుగా వేరే కలెక్టర్ కానీ మిగతా స్థాయిలో ఉన్నప్పుడు అంతర్జాతీయ దినోత్సవం ప్రోగ్రాం అంటే నేను మామూలుగా ఒక పావు గంటనో ఒక అర్ధ గంటనో స్పేర్ చేసేవాడు. ఈరోజు కూడా అదే అనుకున్నాను యాక్చువల్. ఇప్పుడు ఎందుకంటే నాకు 3 o'clock ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉందన్నమాట. డిప్యూటీ సీఎం గారి దగ్గర ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన మీటింగ్ ఉంది. అక్కడ కమిషనర్ కూడా నేను చేస్తున్నాను. అయితే శ్రీనివాసరావు గారు అన్నట్టు నేను ఏమనుకున్నానంటే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి పోతూ ఒకసారి ఇట్లా కనపడిపోదామని అనుకున్నాను. కానీ మీరు చూపిస్తున్నటువంటి ఆ ప్రజెంటేషన్స్ కానీ, తర్వాత మీరు మాట్లాడుతున్నటువంటి అంశాలు కానీ, మీరు ఎట్లా అభివృద్ధి చెందారు, తర్వాత మీరు ప్రజెంట్ చేస్తున్న విధానం, అవన్నీ చూసి ఇంకా నాకు అక్కడి నుంచి చాలా ఫోన్లు వస్తున్నాయి. అయినా కూడా ఆ ఫోన్ ఎత్తట్లేదు అనమాట. నేను ఎక్కడ మిస్ అవుతున్నా అని చెప్పేసి సో ఒక పావు గంట అర్ధ గంట ఉందో అనుకున్న అవన్నీ నేను ఇంతసేపు ఉన్నాను. తర్వాత చాలా హ్యాపీగా ఉంది అనమాట. మీరంతా ఈ స్థాయికి వచ్చారంటే మరి ఒక సంఘంగా ఏర్పడి ఒక ఎకనమిక్ యాక్టివిటీస్ చేస్తూ ప్రాఫిట్ పొందుతూ మళ్ళీ ఈ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు మీరు పొందారంటే దాని వెనకాల మీ ఎంతో కృషి ఉంటుంది, మీ త్యాగం, మీరు మీ కుటుంబ సభ్యులను వాళ్ళ యొక్క అవసరాలు అవన్నీ చూసుకుంటూనే మళ్ళీ ఎంతో కష్టంతో కూడినటువంటి ఈ సంఘం సంబంధించిన కార్యక్రమాలు అటెండ్ కావడము, ట్రైనింగ్స్ అటెండ్ కావడము, మీరు మీటింగ్స్ అటెండ్ కావడము, ఇవన్నీ చాలా గొప్ప విషయం. మీరు ఆల్రెడీ ఇంకా మీకు అంటే చాలా వరకు ప్రభుత్వం అయితే అనుకుంటుందో ఆ సాధికారత మీకు ఆల్రెడీ చాలా వరకు వచ్చేసినట్టు 90%. అయితే మనకు ఈ ఇయర్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్, అంతర్జాతీయ సహకార సంవత్సరం అన్నమాట. అంటే అనుకోకుండా ఈ రెండు కలిసినాయి మనం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం, తర్వాత ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్. కాబట్టి ఈ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ అయితే ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే చేస్తుందో ఇది నిజంగా యూనిక్ ప్రోగ్రామ్ అని నేను చెప్పగలను. తర్వాత నేను ఒక 15 రోజుల కింద 20 రోజుల కింద ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇందులో దాదాపు 60,000 సొసైటీస్ ఉన్నాయి. 60,000 సొసైటీస్లో ఎలా ప్రతి సొసైటీలో ఎలా టచ్ చేయాలి, ప్రతి దాంట్లో ఏదో ఒక కాంట్రిబ్యూషన్ ఎలా తీసుకురావాలి అనేటువంటిది ఆలోచనలో ఉన్నాం అన్నమాట. అందులో భాగంగా ఆల్రెడీ ప్రతి జిల్లాలో ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తున్నారో ఆల్రెడీ వాళ్ళని విజిట్ చేయాలి. సో విజిట్ చేసి అక్కడ ఒక హాఫ్ డే స్పెండ్ చేసి వాళ్ళతో ఇంటరాక్ట్ కావాలి. వాళ్ళు ఆ స్థాయికి రావడానికి ఇవే ఎలా కృషి చేస్తుంటారు, మరి అక్కడ అధికారుల కృషి ఎక్కువ ఉందా, లేకపోతే ఆ సొసైటీకి సంబంధించిన ఆఫీస్ డైరెక్టర్ కృషి చేస్తుందా, లీడర్షిప్ ఒక నాయకత్వం అక్కడ మంచిగా ఉండాలన్నా వాళ్ళు అట్లా అభివృద్ధి చెందాలి. అవన్నీ కూడా మేము స్టడీ చేయడము, డాక్యుమెంట్ చేయడము, ఒక జిల్లాలో బెస్ట్ సొసైటీ విజిట్ చేసి మిగతా సొసైటీస్ అంతా గ్రేడింగ్ చేస్తున్నాం. బాగా చేసుకుంటున్నాడు. ఏ గ్రేడ్, బి గ్రేడ్, నెక్స్ట్ ఏ గ్రేడ్, సి గ్రేడ్, డి గ్రేడ్ అలా చేసి బి గ్రేడ్లో ఉన్న వాళ్ళను ఏ గ్రేడ్కి ఎలా తీసుకుపోవాలా, వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళని ఎక్కడో వేరే దగ్గర తీసుకుపోవడం కాదు, ఆ జిల్లాలో బాగా చేసుకుంటున్నటువంటి సొసైటీస్ దగ్గరకే వీళ్ళని ఎక్స్పోజర్ విజిట్గా తీసుకుపోయి వాళ్ళతో ట్రైనింగ్ ఇప్పించడం. తర్వాత సి గ్రేడ్ వాళ్ళని బి గ్రేడ్, డి గ్రేడ్ వాళ్ళను డి గ్రేడ్ చేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా వాళ్ళు ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేయడం జరుగుతుంది. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ప్రయారిటీ ఇస్తాం ఈ కోఆపరేటివ్ సొసైటీస్ డెవలప్ చేయడానికి. తర్వాత కోఆపరేటివ్ సొసైటీస్ వాళ్ళకు పెట్రోల్ బంక్స్ కానీ ఇప్పుడు మహిళా పెట్రోల్ బంక్ కావాలి. సో పెట్రోల్ బంక్ అప్లై చేసి అంటున్నారు. మనకు ప్రయారిటీ ఉంది ఆ పెట్రోల్ బంక్ మన సొసైటీస్, దాని కూడా మేము ఫాలోఅప్ చేస్తాం. అదే కాకుండా జన్ ఔషధ్
అంటే మామూలుగా జనరిక్ మెడిసిన్ సేమ్ ఫార్ములా ఉంటుంది మెడిసిన్కి, కాకపోతే కొన్ని కంపెనీస్ వాళ్ళ బ్రాండ్ వాల్యూ వల్ల దాన్ని చాలా 10 రూపాయలు అయింది 100 రూపాయలు వస్తున్నారు. అలా కాకుండా యాక్చువల్గా జనరిక్ మెడిసిన్స్ సేమ్ ఫార్ములాతో తక్కువ ఖర్చుతో ఈ జన ఔషధం ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఒక ప్రయారిటీ అయింది సొసైటీస్. అట్లాగే ఎల్పిజి గ్యాస్ డీలర్షిప్స్ ఈ సొసైటీ సభ్యులు వారి చుట్టుపక్కల గ్రామాలు ఉన్నటువంటి ప్రజలకు ఈ సొసైటీస్ ద్వారానే ఏర్పాటు చేయాలని. తర్వాత సిటిజన్ సర్వీస్ సెంటర్ ఏదైతే ఆన్లైన్లో రకరకాల సర్వీసు ఇస్తారో ఈ సేవా సెంటర్ లాగా అలాంటివి కూడా మన సొసైటీస్ ద్వారా ఏర్పాటు చేయాలనేటువంటి ఒకటి ఉంది. ఇలా మేము ఇంకొక 1 మంత్ టైంలో ఒక డీటెయిల్డ్ యాక్షన్ ప్లాన్ తయారు చేయబోతున్నాము. ఇందులో ఈ 60,000 సొసైటీస్ను ఎలా కుదుర్చుకోవాలనేటువంటిది బ్రాడ్ ఆబ్జెక్టివ్ పెడుతూ మళ్ళీ జిల్లా వారీగా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్స్ సహకారంతో, ఫీల్డ్ ఆఫీసర్స్ సహకారంతో, మొత్తం కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో పనిచేసే అధికారులు ఉద్యోగుల సహకారంతో, తర్వాత ఎవరైతే ఇప్పుడు చాలా బాగా మాట్లాడారో బాగా ప్రజెంట్ చేశారో మీరు కూడా మాకు ఆటోమేటిక్గా మా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో వాలంటీర్స్ అయిపోతారు. ఓకే, మీరు ఆల్రెడీ వాలంటీర్స్ దాదాపు ఇక్కడికి వచ్చారంటే మీరు ఆల్రెడీ వాలంటీర్స్ అయిపోయినట్టే లెక్క. సో మీ టైము మీరు ఎట్లాగో నిస్వార్థంగా మీరు యూనో సేవాభావం ఉంది, త్యాగం ఉంది కాబట్టి ఇంకా మేము వేరే కొలమానం పెట్టి మీ వాలంటీర్స్ సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు ఆల్రెడీ మా కోఆపరేటివ్ వాలంటీర్స్ అయిపోయారు, దాన్ని కూడా మీకు అభ్యర్థులను తెలియజేస్తున్నాం. తర్వాత మేము ఏం చేస్తామంటే ఇప్పుడు ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా డాక్యుమెంట్ చేసి వీడియో చేయడం కానీ అక్కడ సభ్యులను అక్కడ విజిట్ చేసి వాటిని వీడియో తీసి తర్వాత వాటిని ఎడిట్ చేసి తర్వాత డాక్యుమెంట్ లాగా మన దాని డాక్యుమెంట్ చేసి బుక్ రూపంలో చేసి సోషల్ మీడియా తెలంగాణ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ స్టార్ట్ చేసి దాంట్లో వీటిని పబ్లిష్ చేయాలని అనుకుంటున్నాము. దాంట్లో కూడా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్కిల్ ఉన్నటువంటి టెక్నికల్గా స్కిల్ ఉన్నటువంటి మన కోఆపరేటివ్ సొసైటీస్లో ఉన్నటువంటి లీడర్స్ కానీ లేక వాలంటీర్స్ దయచేసి మీరు మా డీసీఓస్కు మీరు మీ నేమ్స్ ఇచ్చినట్లయితే వీళ్ళు యూటిలైజ్ చేస్తారు. సో యూట్యూబ్ ఛానల్ తర్వాత దాంట్లో కూడా ఈ యొక్క వీళ్ళతోటి సక్సెస్ స్టోరీస్ అన్నీ కూడాను చేస్తే వాళ్ళు మళ్ళీ ఎక్స్పోజర్ విజిట్ పోవాల్సిన అవసరం లేకుండా ఆ యూట్యూబ్ కానీ ఇంకా వేరే అదర్ ఛానల్స్లో వాళ్ళ సక్సెస్ స్టోరీస్ చూసి మిగతా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ అందులోనే మనకి ఇన్ఫర్మేషన్ పెట్టేటట్టు ఇంకో ఇవి మేము విజిట్ చేయాలనుకుంటున్నాము. సపోజ్ ఒక ఇన్స్పైరింగ్ స్టోరీని వాళ్ళు చూసారనుకోండి, ఎక్కడో ఆదిలాబాదో ఆసిఫాబాదో ఇక్కడ దూర ప్రాంతంలో ఆలిబాద్ భద్రాచలమో ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ప్రజలు అక్కడ మెసేజ్ పెట్టారనుకోండి, మేము ఈ యాక్టివిటీలో ఇంట్రెస్ట్ ఉన్నాము, మేము దీని గురించి ఇంకా ట్రైనింగ్ పొందాలనుకుంటున్నాము అన్నప్పుడు మన వాళ్ళు ఆఫీస్లో దాన్ని రికార్డ్ చేస్తూ వెంటనే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళకు నియర్ బై డిస్ట్రిక్ట్ లెవెల్లో ట్రైనింగ్ కానీ లేకపోతే ఇక్కడ ట్రైనింగ్ కానీ ఇవ్వడం, తర్వాత ఆ సొసైటీ ఎవరైతే ఎవరిని చూసి వారు ఇన్స్పైర్ అయ్యారో వాళ్ళ నుంచే వాళ్ళు కావాలంటే వాళ్ళ సొసైటీ తయారు తీసుకెళ్ళడం, వాళ్ళతో ట్రైనింగ్ ఇప్పించడం, తర్వాత ఇంకా ఏమైనా మనం డిపార్ట్మెంట్ నుంచి ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ నుంచి మనం కన్వర్జెన్స్ మోడల్లో వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంటే అవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత ఈ 3 జిల్లాల నుంచి డీసీఓ హైదరాబాద్ గారు, డీసీఓ రంగారెడ్డి, డీసీఓ మేడ్చల్, మీరు చక్కగా మీ వర్క్ అనేది వీళ్ళని చూస్తే అర్థమవుతుంది. సో మీరు చాలా కష్టపడి పనిచేస్తున్నందుకు ఒక పురస్కారంగా మీ అందరికీ నేను అభినందిస్తున్నాను. ఇంకా ముందు ఇంకా మీ కొత్త ఐడియాస్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి, మాకు ఈమెయిల్లో కానీ వాట్సాప్లో కానీ మీరు పంపించండి. తప్పకుండా ఏంటంటే ఒక్కరు చేస్తే అయ్యేది కాదు, ఒక్కరు చేస్తే 60,000 సొసైటీస్ను మనం ఇంప్రూవ్ చేయాలంటే ఒక్కరు చేస్తే అయ్యేది కాదు. ఇట్స్ టీమ్ ఎఫర్ట్, అందరు కలిసి పనిచేస్తేనే అవుతుంది. ప్రజలు తర్వాత అధికారులు ఉద్యోగులు అందరూ కలిసి చేస్తాము. తర్వాత కొన్ని సమస్యలు కొన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాల్సినటువంటి కొన్ని చెప్పారు. తప్పకుండా ఇవన్నీ మీరు అడిగినవన్నీ కూడా మా అజెండాలో ఉన్నాయి. సో ఆల్రెడీ అభివృద్ధి చెందిన సొసైటీ అని చెప్పేసి మిమ్మల్ని వదిలిపెట్టట్లేదు.
మిమ్మల్ని ఇంకా పైకి ఎలా తీసుకుపోవాలి అనేది కూడా మా అజెండాలో. ఓకే, ఇందులో పైకి తీసుకురావడం, పైకి వచ్చి ఇంకా పైకి తీసుకుని అభివృద్ధికి అనేది ఇంకా ఎండ్ ఏముండదు, అంతా ఉండదు. కాబట్టి ఇంకా మీకు ఎట్లా హెల్ప్ చేయాలి. తర్వాత నేను 3-4 డేస్ బ్యాక్ ఈ సెర్ప్ సంస్థ వాళ్ళు ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేసి దాదాపు 80 దాకా మళ్ళీ వాటిని ఫెడరేట్ చేసి చాలా పెద్ద పెద్ద సంస్థలతోటి వాళ్ళు లింకేజ్ చేస్తున్నారు మార్కెటింగ్. ఫ్లిప్కార్ట్ కానీ లేక వేరియస్ అదర్ బిగ్ కంపెనీస్ వాళ్ళతోటి వాళ్ళు టైఅప్ చేసి వాళ్ళ బిజినెస్